సింహం మరియు కుందేలు. ఒకప్పుడు సింహం ఒక అడవిలో నివసించేది. అడవిలోని జంతువులు సింహానికి ప్రతిరోజూ ఒక జంతువును తన భోజనానికి పంపుతామని చెప్పాయి. జంతువులను వేటాడకూడదని సింహం అంగీకరించింది. ఒకసారి అది కుందేలు వంతు. దారిలో అతనికి ఒక లోతైన బావి, అందులో తన ప్రతిబింబం కనిపించాయి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను సింహం వద్దకు వెళ్ళినప్పుడు కుందేలు చాలా చిన్నదిగా ఉండటంతో అతనికి కోపం వచ్చింది. 5 కుందేళ్లను పంపామని, అయితే వాటిలో 4 మరో సింహం తినేసిందని కుందేలు చెప్పింది. సింహం తనను ఇతర సింహం వద్దకు తీసుకెళ్లమని కుందేలును కోరింది. తాను బావిలో నివసించాలని కుందేలు చెప్పింది. సింహం బావిలోకి చూసింది మరియు అతని ప్రతిబింబాన్ని చూసింది. కాని అది మరొక సింహం అని భావించింది. అతను దానితో పోరాడటానికి దూకాడు. కాని తనను తాను గాయపరచుకున్నాడు. కుందేలు చాలా సంతోషించింది. అప్పుడు జంతువులన్నీ సంతోషంగా జీవించాయి. నీతి: ప్రశాంతంగా ఉండటం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.